దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారండి? మనం వారాంతానికి వచ్చేసాం. చూడండి ఎంత రోజులు చాలా చురుగ్గా గడిచిపోతా ఉన్నాయో. దేవుడు ఎంత గొప్పవాడు. డిసెంబర్ నెలలో మనం అప్పుడే 3వ వారానికి వచ్చేస్తా ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఆలోచనకర్త అని మన కొరకు విమోచకుడుగా పంపబడిన యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన ప్రవచనం కనిపిస్తా ఉంది. ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఆలోచనకర్త అయి ఉన్నాడో మనకి ఎన్నో సాదృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. నిజంగా ఆయన ఆలోచనలు అతి గంభీరములు. ఆయన ఆలోచనలు మన జీవితంలో మనం ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే గొప్ప ఆలోచన మన కొరకు దేవుడు కలిగి ఉన్నాడు. చూడండి, మనం భౌతికంగా మన పిల్లల కొరకు ఒక మంచి ఇల్లు కట్టాలని, చక్కటి సంపద సంపాదించాలని, వారి కొరకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటాం. మన ఆలోచనలు అంతవరకే ఉంటాయి. మనం సంపాదించింది కానీ, మన పిల్లల కొరకు సిద్ధపరిచింది కానీ, ఆలోచించి చేసే ఏదైనా సరే అశాశ్వతమైనవి. కానీ ఆయన పిల్లలైన మన కొరకు శాశ్వతమైన రాజ్యాన్ని, శాశ్వతమైన నివాసాన్ని, శాశ్వతమైన జీవాన్ని మన కొరకు సిద్ధపరిచే గొప్ప ఆలోచనకర్త అయి ఉన్నాడు ఆయన. అంతేకాదు, భౌతిక సంబంధమైన వాటి మీద, ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీద, పరలోక సంబంధమైనటువంటి వాటి మీద, అంటే మన పౌరస్థితి పరలోకమందున్నది, అంటే మన పౌరస్థితి పరలోకములో ఉంచేటువంటి ఆలోచన ప్రభువు కలిగి ఈ లోకానికి పంపబడ్డాడు. నిజంగా ఆయన రాకపోతే పౌరస్థితి భూమి మీద ఉండిపోవాల్సి వచ్చేది. ఆయన వచ్చి మన పౌరస్థితి పరలోకానికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. అంత గొప్ప ఆలోచనకర్త యొక్క అడుగుజాడలను నడుస్తూ దీవించబడదాం. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.